కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన కీడు అన్నమాట. ఎప్పుడు ఈ రెండో లక్షణం ఏంటంటే హామానులో నుంచి మనం నేర్చుకునేది కీడు చేయవాడుగా కనబడుతున్నాడు. ఏంటంట కీడును సిద్ధపరిచేవాడు. మరొక కోణంలో చెప్పాలంటే గుర్తుపెట్టుకునే మాట, కీడును సిద్ధపరిచేవాడు, మేలును సిద్ధపరిచేవాడు కాదు గాని కీడును మాత్రమే సిద్ధపరిచేవాడంట. ఎవరు? దుష్టుడైన హామాన్. దుష్టుడైన హామాన్ అని ఎవరు పలుకుతారో తెలుసా? రాణి అయిన ఎస్తేరు పలుకుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దుష్టుడైన హామాన్ లో ఉన్న మరొక చెడు లక్షణం ఏంటంట? కీడును సిద్ధపరిచేవాడు. ఎవరికి కీడును సిద్ధపరుస్తున్నాడు? ఇక్కడ మొర్దెకైకి హామాన్ అనేటువంటి దుష్టుడైన హామాను కీడును సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూసారని ఎంత భయంకరమో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలంగా మనం ఏం సిద్ధపరచాలి? మేలును మాత్రమే మనం సిద్ధపరచాలి గాని కీడుని ఎంత మాత్రము కూడా మనము దాని జోలికే మనం వెళ్ళకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఓబద్యా గ్రంథము తీద్దాం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 13 నుంచి చదవండి. నా జనుడు ఆపద్దినమున నీవు వారి గుమ్మంలోకి చొరబడ తగదు. వారి ఆపద్దినమున సంతోషపడుతూ వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకున తగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డులలో త్రోవలు నియమింపతగదు. శ్రమదినమందు వారిని శత్రువుల చేతికి నువ్వు అప్పగించకూడదు అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఎవరికండి? ఎవరికి? ఈ ఓబద్యా అనేటువంటి ప్రవక్త ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు? ఎదోమీయులు అనేటువంటి జనాంగం గురించి. ఎవరంట? ఎదోమీయులు ఎవరంటే యాకోబుకి ఇస్సాకుకి 2 కుమారులు కదా. ఆ ఇస్సాకుకి 2 కుమారులు పెద్దవాడు ఎవరండి? ఎర్రని వాడు, రోమములు కలిగిన వాడు ఏసావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏసావు నుంచి వచ్చిన జనాంగమే ఎదోమీయులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరందరూ కూడా ఒక దేశముగా దేవుడు వారిని స్థిరపరిచాడు. వారికి కూడా విస్తారమైన భూభాగాలు ఇచ్చాడు. సమృద్ధిగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి? ఇస్సాకుని బట్టి, అబ్రహాముని బట్టి యాసావుని దేవుడు విస్తారంగానే దీవించాడు అనమాట. యాసావు నుంచి వచ్చిన జనాంగమే ఎదోమీయులుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు వీరు ఎవరికి హాని చేస్తున్నారో తెలుసా? యోధా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు వీరు ఏం చేస్తున్నారు? హాని చేస్తున్నారు. ఇంతకు ఇశ్రాయేలు ఎవరు? అంటే తమ్ముడి బిడ్డలకే. అన్నగారు ఏం చేస్తున్నాడంటే తమ్ముడి బిడ్డలకే అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక ఓబద్యా పుస్తకంలో రాయబడిన విషయాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎదోమీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి కీడు నువ్వు తలపెట్టొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడంటే తమ్ముడు బిడ్డలకు నీవు కీడు తలపెట్టొద్దని అన్నగారి బిడ్డలకు దేవుడు ఏమిస్తున్నాడు? వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. తమ్ముడు బిడ్డలంటే ఇశ్రాయేలు జనాంగము, అన్నగారి పిల్లలంటే ఎవరంట? ఎదోమీయులు అన్నమాట. ఎదోమీయులు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చేస్తారంట? కీడు చేస్తూ ఉన్నారు. కీడును వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. వారు ఆపద్దినములో ఉంటే వీరేం చేస్తున్నారు? చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 13వ వచనం అదే కదా రాయబడుతుంది. నా ప్రజలు ఆపద్దినమున ఏం చేస్తున్నావు? నువ్వు సంతోషపడతగదు. నా ప్రజలేమో ఆపదలో ఉంటే, నా ప్రజలేమో కష్టాల్లో ఉంటే సంతోషంతో ఆనందంతో ఊగిపోతూ ఉంటావా అన్నట్లుగా దేవుడు ఎదోమీయులను హెచ్చరిస్తున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 4 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి ఏంటంటే దేవుని బిడ్డలు శ్రమల్లో ఉన్నప్పుడు వీరు ఏం చేస్తారు? ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. రెండవది వారి ఆస్తిని వీరు ఏం చేస్తారంట? పంచుకుంటూ ఉన్నారంట. చూసారని ఎంత దారుణమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా త్రోవల్లో ఏం చేస్తారంట? త్రోవలలో అడ్డుపడి పారిపోతున్న వారిని, ప్రాణభయంతో పారిపోతున్న వారిని అడ్డుకుని ఏం చేస్తారు? వారిని శత్రువులకి అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. పారిపోతున్న వారిని అడ్డుపడి వారిని బంధించి శత్రువులకి సహకరించి వారందరినీ కూడా శత్రువులకి అప్పగించేస్తూ ఉన్నారంట. చూసారా ఎంతగా వీరు కీడును సిద్ధపరుస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఏం చేయకూడదంట? కీడుని మనం సిద్ధం చేయకూడదు. అంటే మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన మనసులో కూడా కీడుని మనం ఏం చేయకూడదంట? సిద్ధము చేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే మన ఆలోచనలు, తలంపులు, మనసంతా కూడా ఎలా ఉండాలి? మేలు చేసే విధంగానే ఉండాలి. అవి మన ఆలోచనలైనా, మన హృదయమైనా, మన మనస్సు అయినప్పటికీ
ఎదుటి వారికి మనము ఏదో ఒక మేలు చేయాలి, ఎదుటి వారికి ఏదో ఒక సహాయము చేయాలి అన్న ఆలోచన మనలో ఉండాలి. కానీ ఆలోచనలో కూడా ఎదుటి వారికి కీడుని మనము సిద్ధపరచకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక.